గత 5 సంవత్సరాలలో రాజధానిగా మనం విశాఖను అద్భుతంగా డెవలప్ చేసేస్తాము అని చెప్పి వేర్పాటువాదాన్ని సృష్టించి అక్కడ ఉన్నటువంటి ఋషికొండను గుండు కొట్టించి 600 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఏది కూడా డెవలప్మెంట్ చేయకుండా చేసినారు. వాళ్ళందరికీ కూడా కనువిప్పుగా నేను ఇక్కడ ఎవరిని కూడా విమర్శించదలుచుకోవాలా. ఎందుకంటే ఒక శుభపరిణామం జరుగుతా ఉంది. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పన ధ్యేయంగా ముందుకు పోతాను. ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, వీటన్నిటినీ కూడా సమపాలలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో శరవేగంగా వెళుతుంది అనే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ ను నిలపాలా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి అడుగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం 5 కోట్ల కన్నులతో ఎదురు చూసినటువంటి క్షణం ఈరోజు వచ్చింది. దీన్ని చేసుకుంటూనే ముందుకు వెళ్తూనే ఈరోజు నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు, అంటే క్రెడిట్ స్టోరీ అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని అనౌన్స్ చేసిన సందర్భంలో మీరందరూ కూడా వినుంటారు, పెద్దలు కూడా వినుంటారు. ఏం మాట్లాడారు సార్? గూగుల్ డేటా సెంటర్ అంటే అదేమన్నా పెద్ద ఇదే, ఒక డబ్బా వస్తుంది, ఆ డబ్బాలో ఇదేదో పెడతారు, పోతారు, వస్తారు, అదేందో పెద్ద ఇది విషయం లాగా మాట్లాడుతున్నారు అన్నారు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, గూగుల్ డేటా సెంటర్ అంతా నేనే మాట్లాడేసినాను, నేనే తెచ్చేసినాను గూగుల్ డేటా సెంటర్ను అని చెప్పేసి మాట్లాడినాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి పరిపక్వత, అంటే ఆ నాలెడ్జి అనేది లేమి పక్కంగా కనిపిస్తా ఉంది. ఏదైనా ఒక మాటకు కాన్స్టెంట్ గా ఉండకుండా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దాంతో పాటు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మా సోదరుడు శ్రీకాంత్ కరెక్ట్ గానే మాట్లాడతాడు ఉన్నట్టు. కొంతమంది వైసీపీ నాయకులు మొన్న చూసా కొన్ని ఛానల్లో ఏదో మళ్ళీ వస్తానండి, ఇంకా మళ్ళీ వస్తాను సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ వస్తాను. ఒక సెకండ్ కంప్లీట్ చేస్తా. వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరిచేదానికి పార్టీ ఎట్లా పాతాళలోకానికి వెళ్ళిపోయింది, పార్టీని నువ్వు ఉత్తేజపరిచేదానికి మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడే పద్ధతి అనేది కూడా కొంచెం ఉండాలి. అసలు పేరే చెప్పేదానికి వాళ్ళ పాపానికి కాలేకపోతారు. మీరు కాసేపు ఆగండి, ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయ రెడ్డి గారు, సో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి పరస్పర భిన్నమైన వాదనలు ఇంతకుముందు చూసాం. అంటే వైసీపీ డబుల్ స్టాండర్డ్స్ తోటి మాట్లాడిన మాటలు అవన్నీ చూసాం. బట్ వేరాజ్ అక్రాస్ ద గ్లోబ్ చూస్తుంటే ఇలాంటి డేటా సెంటర్స్ పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగిస్తున్నాయి అనేది వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనాలు కూడా చూసాం. ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అయితే దండం పెట్టేసి మాకు వద్దు డేటా సెంటర్స్, మా